తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు మన మండల హెడ్ క్వార్టర్ కి రావడం జరిగింది. ఆయన ఉద్దేశిస్తూ ఈరోజు ముఖ్యంగా గాదులు దున్న ప్రాజెక్టు పెంచడం జరిగింది. దాంట్లో ఎల్ఎల్చి నీళ్లు నిల్వ చేసుకునేక వర్షాలు వచ్చినప్పుడు ఎల్ఎల్చి కాలువ ద్వారా నీళ్లు నిల్వ ఉంటాయి. ఆ తర్వాత మాకు ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని వాడుకునేకే ఇబ్బంది ఉంది, వాటిని తీసుకునేకే. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి అది గాల్దిన్న ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకి ఎల్ఎల్చి కాలువ పీడీ 86 కాలువలకి 2 పంటలకు నీళ్లు ఇవ్వాలని ఆయనని మేము కోరడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ బీసీలకు టికెట్ కేటాయించడం వలన మేము ఈడ కూడా 40-45 వేల దాకా మా బోయలు, మరి 30-35 వేల దాకా కురినివాళ్ళు, మరి ఉప్పరి సాకలి అన్ని లక్షల్లో మా బీసీ ఓట్లు ఉన్నందువలన మరి ఈరోజు బీసీకి టికెట్ కేటాయిస్తే బాగుంటుందని ఈ సమావేశంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే పూర్వము మన గ్రామం తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడినాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తులకి పార్లమెంటుకి 1 సైకిల్, అసెంబ్లీకి 1 సైకిల్ గుర్తులకు ఓట్లేసి భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఖచ్చితంగా మనకి గాదులుదిన్న ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పీడీ 86 కాలువలకి నీళ్లు రప్పించగలమని నమ్మకంతో ఈరోజు మనము తెలుగుదేశం పార్టీని బలపడతామని ఈ సమావేశంగా నేను మాట్లాడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు, మరి ముఖ్యంగా మా మాచాని సోమనాథ్ గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు లక్ష్మీనారాయణ, నాది బయలుపుల గ్రామం. ఈరోజు బీసీలము సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెనూరు అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నియమించడం జరిగింది. కావున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా బీసీ అభ్యర్థికి కేటాయిస్తే మేము బీసీలం అందరం ఏకతాటిపై నిలబడి గెలిపించుకొని ఎమ్మెనూరు టీడీపీ టికెట్ను అధిష్టానానికి కానుక ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెగనూరు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ బీసీ అభ్యర్థిగా బుటారేణు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా బీసీలకు టికెట్ కేటాయించి డాక్టర్ మాచాని సోమనాథ్ గారిని అభ్యర్థిగా నియమిస్తే మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఇది ఎమ్మెగనూరు నియోజకవర్గం బీసీలకి పెట్టని కోట, ఎక్కువ బీసీలు ఉన్నారు, అందువల్ల ఈ బీసీలకే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఎన్వి బాబునాయుడు, గోనేర్ల. తెలుగుదేశం నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమనగా వైఎస్ఆర్ పార్టీకి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిర్ణయించినారు కాబట్టి మనం కూడా తెలుగుదేశం బీసీ అభ్యర్థిని నిర్ణయిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా కోరిక. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు కూడా అది ఆలోచించి బీసీ అభ్యర్థిని నిర్ణయిస్తారని నేను ఆశిస్తున్నా. నా పేరు ప్రభాకర్ నాయుడు, జిల్లా తెలుగుదేశం ఉప కార్యదర్శి. మండల హెడ్ క్వార్టర్ కి రావడం జరిగింది. ఆయన ఉద్దేశిస్తూ ఈరోజు ముఖ్యంగా గాదులు దున్న ప్రాజెక్టు పెంచడం జరిగింది. దాంట్లో ఎల్ఎల్చి నీళ్లు నిల్వ చేసుకునేక వర్షాలు వచ్చినప్పుడు ఎల్ఎల్చి కాలువ ద్వారా నీళ్లు నిల్వ ఉంటాయి. ఆ తర్వాత మాకు ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని వాడుకునేకే ఇబ్బంది ఉంది, వాటిని తీసుకునేకే. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి అది గాల్దిన్న ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకి ఎల్ఎల్చి కాలువ నీళ్లు పీడీ 86 కాలువలకి 2 పంటలకు నీళ్లు ఇవ్వాలని ఆయనని మేము కోరడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ బీసీలకు టికెట్ కేటాయించడం వలన
మేము ఈడ కూడా 40-45 దాకా మా బోయలు, మరి 30-35 దాకా కురిని వాళ్ళు, మరి ఉప్పరి సాకలి ఇవన్నీ లక్షల్లో మా బీసీ ఓట్లు ఉన్నందువలన మరి ఈరోజు బీసీకి టికెట్ కేటాయిస్తే బాగుంటుందని ఈ సమావేశంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే పూర్వము మన గ్రామం తాగనీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడినాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తులకి పార్లమెంటుకి ఒక సైకిల్, అసెంబ్లీకి ఒక సైకిల్ గుర్తులకు ఓట్లేసి భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఖచ్చితంగా మనకి గావల్దిన్న ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పీడీ 86 కాలువలకి నీళ్లు రప్పించగలమని నమ్మకంతో ఈరోజు మనము తెలుగుదేశం పార్టీని బలపడతామని ఈ సమావేశంగా నేను మాట్లాడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు, మరి ముఖ్యంగా మా మాచాని సోమనాథ్ గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు చేస్తూ సభకు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుని ఆదేశాల మేరకు మరి ఈరోజు మండల తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ముఖ్యము ఇంటింటి ప్రచారం మాచాని సోమనాథ్ గారు తెలుగుదేశం అభ్యర్థినని మన ముందుకొచ్చినాడు. కట్టు తెలుగుదేశం నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమనగా వైఎస్ఆర్ అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీకి అభ్యర్థిగా బీసీ అభ్యర్థి నిర్ణయించినారు కాబట్టి మనం కూడా తెలుగుదేశం అభ్యర్థి బీసీ అభ్యర్థిని నిర్ణయిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా కోరిక. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు కూడా అది ఆలోచించి బీసీ అభ్యర్థిని నిర్ణయిస్తారని నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రభాకర్ నాయుడు, జిల్లా తెలుగుదేశం ఉప కార్యదర్శి.